బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ దాడుల్లో ఏడీఈ అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తూ ఏకంగా 300 కోట్ల అక్రమస్తులు కూడబెట్టారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ దాడులను కొనసాగించారు. అనంతరం ఏడీఈను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అధికారులు. ఈ అవినీతి అధికారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఏడీఈ నివాసంతో పాటు బంధువులు బినామీల ఇళ్లలో సోదాలు చేసింది ఏసీబీ. హైదరాబాద్తో పాటు 5 జిల్లాల్లో భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఓ బినామీ ఇంట్లో 2.18 కోట్ల నగదు, బ్యాంకులో 77 లక్షలు, కారులో 5.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, నల్గొండ, మెదక్, సూర్యాపేటలలో భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 15 బృందాలుగా 10 ప్రాంతాల్లో సోదాలు చేసింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏకంగా 300 కోట్లకు పైగా అక్రమస్తులు గుర్తించినట్టు తెలుస్తుంది. సో ఇంకా ఏమైనా సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుందా? అసలు అంబేద్కర్ కింద బినామీల కింద ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఆయన బ్యాంక్ లాకర్స్ ని కూడా చెక్ చేశారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, విద్యుత్ శాఖలో ఏడీ కట్ చేస్తే 300 కోట్ల అక్రమాస్తులు. ఈ భారీ అవినీతి అధికారిపైన నిన్న సుదీర్ఘంగా 15 బృందాలుగా 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొన్ని విస్తుపోయే సంచలన విషయాలు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడ్డ పరిస్థితి. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఇబ్రాహీంబాగ్లో టీఎస్ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేసే అంబేద్కర్ ఈయన విద్యుత్ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ద కాలాలుగా కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో భారీ కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచాలు, భారీగా నిర్మాణకు సంబంధించినటువంటి భారీ బహుళాంతస్తుల భవనాలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా లంచాలు తీసుకున్నట్లుగా కూడా ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో ఏకకాలంలో 15 బృందాలుగా 10 ప్రాంతాల్లో నిన్న సోదాలు చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. అయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లుగా కూడా ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. భారీగా అక్రమాస్తులు గుర్తించిన పరిస్థితి. ఈయనకు సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు, కార్యాలయంలో, బంధువుల ఇళ్లలో, ప్రధానంగా ఓ బినామీ ఇంట్లో ఏకంగా 2.7 కోట్ల, దాదాపు 2.17 కోట్ల వరకు కూడా నగదును గుర్తించిన పరిస్థితి. కట్టలుగా ఆ ఇంట్లో నగదు లభ్యమవడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. దీంతో పాటుగా ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేసిన నేపథ్యంలో మెదక్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో భారీ ఎత్తున ఆయన స్థిరాస్తులు, వ్యవసాయ భూములు కూడా కూడబెట్టినట్లుగా కూడా ఏసీబీ దర్యాప్తులో తేలిన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్రమాస్తులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లోని భారీగా కమర్షియల్ భవనాలు గుర్తించారు. రెసిడెన్షియల్ G+5 గచ్చిబౌలిలో, షేర్లింగంపల్లిలో ఫ్లాట్, సాగర్, మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే ఏకంగా ఈ డబ్బంతా కూడా లంచాల రూపంలోనే తీసుకున్నారా, లేదంటే ఇంకే రూపంలో అయినా కూడా అక్రమస్తులన్నీ సంపాదించారా అంబేద్కర్? అయితే అసలు పోలీసులు ఏమంటున్నారు? ఇక ప్రస్తుతం అయితే అంబేద్కర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే కస్టడీకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంబేద్కర్ని. ఏకంగా నిన్న అంతా కూడా కేవలం 15 చోట్ల అయితే సోదాలు జరిపారు. ఏడీఈ అక్రమాస్తుల కేసు నమోదవడంతో కూడా ఏకంగా 15 చోట్లయితే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాడులు చేసి మొత్తంగా 300 కోట్లకు పైగా కూడా అక్రమాస్తులను గుర్తించారు. సో ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అయితే అంబేద్కర్ను అరెస్ట్ చేశారు.